ఆటో ఆటో మేడం ఆటో. రేయ్ ఆగో, పట్టుకోండిరా. నన్ను కాదురా, వాడిని పట్టుకోండి. ఏంటి కాలుగాలిన పిల్లిలా అలా తిరుగుతున్నావు? చేసే నిర్వాకం చాలుగా? అలా చూసే కొంప ముంచావు. ఆఖరికి గౌతమి ఇల్లు వదిలి వెళ్లిపోయేలా చేశావు. గౌతమి నా మాట విని ఇంట్లో ఉండుంటే సుఖంగా ఉండేది. అలాంటి దానికి ప్రేమ పెళ్లి అని పెడబుద్ధులు నేర్పించి తన జీవితాన్ని నాశనం చేశావు. బావుంది, గౌతమి మంచి కోసమే కదా చేశాను. ఇప్పుడేం జరిగింది? గౌతమికి ఏం మంచి జరిగింది? తనేమైందో ఏమో. ఏం కాదు, విజయ్ వెళ్ళాడుగా, క్షేమంగానే తీసుకొస్తాడు. విజయ్ గౌతమి వదిన కోసం వెతకని చోట్లేదమ్మా. ఎక్కడ వదిన జాడలేదు. పరువు పోకూడదని పోలీసులకు చెప్పలేదు. మన మనుషులకి ఈ విషయం చెప్పి చుట్టుపక్కల ఊళ్ళలో కూడా వెతికించాను. వదిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. పాపం వాళ్ళు కృష్ణవేణి వెళ్ళిపోయిన బాధలో ఉన్నారు. గౌతమి వదిన కూడా లేదని చెప్పేసరికి కుదేలయ్యారు. ఏం అర్థం కావట్లేదమ్మా. మనల్ని దురదృష్టం ఎందుకు వెంటాడుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా? నీ మనసుకు హాయిగా ఉందా? అమాయకురాల్ని అన్యాయంగా అనాథను చేశావు కదా. ఆ పసివాడి కోసం వాడి తల్లి జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు తను ఏమైందో, ఎక్కడుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో దేవుడా. భగవంతుడా, గౌతమి ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు. నీదే భారం. నా మాట విను. ఆ శత్రు ఫోన్ చేయడేంటి? అసలేం జరుగుతుంది అక్కడ? కూల్ మాయా, శత్రు ఖచ్చితంగా విగ్రహం తీసుకొస్తాడు, టెన్షన్ పడకు. హలో శత్రు, శత్రు విగ్రహాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నావా లేదా? అసలు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? పిన్ని, ఎవరు చూడలేదు కదా? ఆ డేవిడ్ ఉన్నాడా పోయాడా? సారీ పిన్ని. ఏంటి శత్రు, ఏమైంది? విగ్రహాన్ని తీసుకోలేకపోయాను.
డేవిడ్ మిస్ అయ్యాడు. చాలా ట్రై చేశాను పిన్ని. బ్యాడ్ లక్, ఎస్కేప్ అయ్యాడు. సారీ పిన్ని. పర్వాలేదు. ఆ డేవిడ్ చాలా డేంజరస్ మనిషి. వాడు నిన్నేం చేయలేదుగా. విగ్రహం మిస్ అయిందన్న బాధ తప్ప ఇంకేం జరగలేదు పిన్ని. వాడు సిటీలోకే వచ్చాడు కదా, ఎక్కడికి పోడు. నువ్వేం బాధపడకు, ఇంటికొచ్చేయి. విగ్రహం మిస్ అయిందా మాయా? ఛీ, శత్రు ఎలా మిస్ చేశాడు? అమ్మా 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 ఆకలేస్తుంది, అన్నం తినిపించవా? తినిపించమ్మా. ఎవరే నీకు అమ్మా? అమ్మా అమ్మా వద్దమ్మా, కొట్టద్దమ్మా, వద్దమ్మా, కొట్టద్దమ్మా, నొప్పిగా ఉందమ్మా, కొట్టద్దమ్మా. ఒక్కటి కాదు, రెండు కాదు, 400 వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు, 400 కోట్లు నీ అన్న నాశనం చేశాడే. నోటి దగ్గరకొచ్చిన దాన్ని నేలపాలు చేశాడు కదే. నిన్ను వాణ్ణి ఏం చేసిన పాపం లేదు కదే. కోట్ల కోసమే నీ పిచ్చిదన్నాన్ని భరించాను. నీ అన్న పిన్ని అన్నా సహించాను. నా అసలు అడియాసలు చేశారు కదే. ఏంటే ఆ చూపు? ఏయ్! మాయా, నొప్పిగా ఉందా? ఆ? మరి నాకెంత బాధగా ఉంటుంది. 400 కోట్లు పోతే నాకెంత బాధగా ఉంటుంది. మాయా, వద్దు, ఆగు. దీన్ని చంపితే దీని అన్న చెక్క నిన్ను చంపుతాడు. మాయా, మాయా, వద్దు. దీన్ని చంపినా పాపం లేదే. కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఎంత కష్టపడి ప్లాన్ చేశాను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని మెట్లు దిగాను.
అంతా సర్వనాశనం చేశాడు. 400 కోట్లు పోయాయి. సీఎం నా మీద పెట్టుకున్న నమ్మకం పోయింది. మొత్తం నా రాజకీయ జీవితం తల్లకిందులు కాపోతుంది. అన్నయ్య నొప్పిగా ఉంది. అన్నయ్య నువ్వు ఎక్కడున్నావు? అన్నయ్య ఏడ్చావంటే చంపేస్తాను. పా, లోపలికి పో. అన్నయ్య కావాలి. అన్నయ్య 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 ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? అప్పటికే ఆ కమిషనర్ చెబుతూనే ఉన్నాడు, ఆ డేవిడ్ చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్నాడని. ఇప్పుడు ఆ డేవిడ్ సిటీలో ఎక్కడున్నట్టు? విగ్రహం వాడి దగ్గరే ఉందా, లేక ఇంకెవరి చేతులైనా పెట్టాడా? ఎవరికిచ్చాడు? 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 విగ్రహం తీసుకురాలేదా? రై, అది చెట్టు కింద శిలా విగ్రహమో పల్లకిలో ఉత్సవ విగ్రహమో కాదు. 2600 సంవత్సరాల కిందటి విగ్రహం. 400 కోట్ల రూపాయల విగ్రహం రా. 5 సంవత్సరాలుగా దానికోసం వెయిట్ చేస్తున్నాను రా. నా చిరకాల స్వప్నాన్ని, నా సర్వస్వాన్ని పోగొట్టావు. నువ్వు బ్రతకూడదురా. విగ్రహం తీసుకురాలేదు కానీ అది మిస్ అవ్వలేదు సార్. అటాక్ నుంచి ఎస్కేప్ అవడానికి నా నుంచి మిస్ చేశానంతే. నిజం సార్. అసలు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి పేరు గౌతమి సార్. కేపీహెచ్పి కాలనీలో 4th ఫేజ్లో ఉంటున్న తన స్నేహితురాలు పరిమళ ఇంటికి వెళ్ళింది సార్. పక్క పల్లెటూరు అమ్మాయి. చేతికి ఏదో తాయెత్తు కూడా ఉంది. తన బ్యాగ్లో విగ్రహం ఉన్నట్టు తనకు కూడా తెలియదు. ఏంట్రా కథలు చెప్తున్నావా? లేదు సార్, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. నాకు ఒక హాఫ్ డే ఇవ్వండి చాలు. విగ్రహం మీ ముందు పెడతాను. సరే, ముందు నాకు ఫోటో పంపించు. ఇడియట్, బ్లూటూత్ ద్వారా పంపించొచ్చుగా. ఎంఎంఎస్ ఎందుకు చేశావు? ఐడియా రాలేదు సార్. అందుకే నా ముందు ఇలా పడున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. విగ్రహం సంగతి ఇక నేను చూసుకుంటాను.
సార్ సార్ మనీ సార్, ఎంత? మన ఒప్పందం ప్రకారం 10 లక్షలు సార్. సారీ డేవిడ్. నీకు 1000 రూపాయల బుల్లెట్ ఖర్చు చేయడం కూడా వేస్టేరా, కానీ తప్పలేదు. బ్లడీ. ఇక వాళ్లను వీళ్లను నమ్ముకోవడం వేస్ట్. ఇలాగే 5 సంవత్సరాలు వేస్ట్ చేశాను. ఇక నేనే రంగంలోకి దిగుతాను. నా విగ్రహం కోసం, నా డ్రీమ్ కోసం నేనొక్కనే రంగంలోకి దిగుతాను. రేయ్, టెర్రస్ మీద ఓ డెడ్ బాడీ పడుంది. తీసుకెళ్లి ఎవరూ లేని చోట పడేయండి. అమ్మయ్యా, మొత్తానికి ఏ ప్రాబ్లం లేకుండా పరిమళ వాళ్ళ ఇంటికి చేరుకున్నాను. పరిమళ, 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 పరిమళ. పరిమళ, పరిమళ. ఎవరమ్మా? ఆంటీ, పరిమళ ఉందా? పరిమళ ఎవరమ్మా? ఇంతకీ నువ్వెవరు? నా పేరు గౌతమి ఆంటీ. నేను గుంటూరు దగ్గరున్న నంది వెలుగు నుంచి వస్తున్నాను. పరిమళ నేను స్కూల్లో కలిసి చదువుకునే వాళ్ళం. తన అడ్రస్ లో ఉంటున్నట్టు ఒకసారి నాకు లెటర్లో రాసింది. ఏమో తెలీదమ్మా. మేము ఇంటికొచ్చి 6 నెలలు అవుతోంది. అంతకు ముందు ఇంట్లో ఎవరున్నారో నాకు తెలీదు. దేవుడా, ఈ సిటీలో నాకున్న ఏకైక ఆధారం లేకుండా చేసావా? ఏంటమ్మా, ఇంకేమైనా చెప్పాలా? ఏ పని మీద వచ్చావో పాపం. కనీసం మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అయినా నీ దగ్గర లేదా? లేదండి, ఎప్పుడూ ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. వస్తానండి. మంచిదమ్మా.
మీ అమ్మాయిని ఒకసారి పిలుస్తారా? అమ్మాయి ఎవరు? ఆ, అమ్మాయి ఈ అమ్మాయి. తను మా అమ్మాయి కాదు, మరి మీ ఇంటికి వచ్చింది కదా? ఇంకో అమ్మాయి కోసం వచ్చింది. ఇంకో అమ్మాయా? తనెవరు? తెలీదు. మరి ఆ అమ్మాయి కోసం ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అట. నీకెలా తెలుసు? ఈ అమ్మాయే చెప్పింది. ఎప్పుడు? ఇందాకే. ఇప్పుడు ఎక్కడుంది? వెళ్ళిపోయింది. ఎక్కడికి? తెలీదు. ఎటు వెళ్ళింది? అటు వెళ్ళింది. అమ్మా, పెద్ద పులి కానీ ఇంట్లో ఉంటే ఇక నా పని అంతే. పోవే. చిన్ని, నమస్తే సార్. ఇవ్వండి.